సినిమా ప్రారంభానికి ముందు థియేటర్లలో జాతీయ గీతాన్ని తప్పనిసరిగా ప్రసారం చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. కొందరు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తుండగా మరికొందరు ఈ నిర్ణయంపై పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో నాటి అందాల హీరో, నేటి స్టైలిష్ విలన్ అరవింద స్వామి సుప్రీం నిర్ణయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి ప్రాతినిధ్యం వహించే చోట, క్రీడా కార్యక్రమాల వద్ద జాతీయ గీతాన్ని పాడితే బాగుంటుంది, కానీ థియేటర్లలో పాడాలని చెప్పడం అర్థం పర్థం లేని పని అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని మరోసారి పునఃసమీక్షిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు అరవింద్. ఈ వ్యాఖ్యలపై జాతీయవాదులు మండిపడుతున్నారు. రోజా లాంటి దేశభక్తి సినిమాలో నటించిన ఆయనకు దేశభక్తి లేదు అని ఆరోపిస్తున్నారు. అరవింద్ తక్షణం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.